ఇది పరిస్థితి. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అటువైపు నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటికి భారత్ ఆర్మీ ధీటుగా సమాధానం చెప్తూనే ఉంది. రాత్రంతా కూడా పాకిస్తాన్ సైనిక స్థావరాలపైన మన సైనిక స్థావరాలపైన దాడులు చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఆర్మీ ధీటుగా ఎదుర్కొంది. రైట్, ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మనతో మాట్లాడటానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ కె సురేంద్రనాథ్ గారు. సురేంద్రనాథ్ గారు నమస్కారం అండి. సురేంద్రనాథ్ గారు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏది కోరుకుని జరగట్లేదు. అటు పాకిస్తాన్ కవ్విస్తోంది, దాడులు చేస్తోంది. దానికి ఇప్పటిదాకా కూడా భారత్ వైపు నుంచి ప్రతి దాడులు మాత్రమే జరుగుతున్నాయి. ఎక్కడా సొంతంగా నిర్ణయం తీసుకుని ఎక్కడా దాడులు చేయట్లేదు. అటువైపు నుంచి దాడులు జరిగినప్పుడు ఇటువైపు నుంచి ప్రతి దాడి చేస్తున్నారు, వాటిని విధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఓవరాల్ సిచ్యువేషన్కి సంబంధించి మీరేమంటారు? ఏంటి పాక్ ఉద్దేశం ఏంటి అనుకోవచ్చు? అసలు మనము ముందు అనుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ టెర్రరిస్ట్ని పంపించి ఎందుకు టూరిస్టులను చంపింది? ఆ రీజన్ వెరీ సింపుల్. కాశ్మీర్లో శాంతి వచ్చింది, ప్రోగ్రెస్ అవుతుంది, ఇండస్ట్రీ పెరుగుతున్నది, చదువులు పెరుగుతున్నాయి, టూరిజం పెరుగుతుంది. అలా అయితే కాశ్మీర్ స్లోగా షిఫ్ట్ అయ్యి మన ఇండియా సైడ్కి వచ్చేస్తుందని చాలా ఉగ్రవాదులు మాట్లాడేవాళ్ళు వాళ్ళు కూడా అన్నారు, మేము వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎలా తిప్పుకుని వాళ్ళని మళ్ళీ యుద్ధం మొదలుపెట్టి కాశ్మీర్ వాళ్ళని మన సైడ్ని తీసుకోవాలని చూశారనమాట. దానికోసమే వాళ్ళు టెర్రరిస్ట్ పంపించారు, చంపారు. కానీ వాళ్ళు అనుకున్నది అవ్వలేదు. ఏంటి, కాశ్మీరీస్ ఎవ్వరూ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. అందుకని వాళ్ళు పరిస్థితుల్లో పడిపోయారు. మన ఇండియన్ ఆర్మీ మనం ఏం చేసాము, మనం వెయిట్ చేసాము. వాడిని ఎలా కొట్టాలా మనం ప్లాన్ వేసుకున్నాం అనమాట. ముందు తొందరపాటు కాకుండా ఆలోచించి కొట్టాలని. అందుకని మనం అన్నీ ట్రై చేసాము. విదేశాలతో మనం కాంటాక్ట్ పెట్టాము, అన్ని ఫోర్సెస్ని అలర్ట్ చేశాము, 10-15 ప్లాన్లు తయారు చేశాము. దాంట్లో ఏ ప్లాన్ వేయాలో మనం చూసాము. ఆర్మీతో చేపించాలా, నేవీతో చేపించాలా, ఎయిర్ ఫోర్స్తో చేపించాలా అని. దెన్ మనం చెంపకాయ మీద కొట్టినట్టు కొట్టామన్నమాట వాళ్ళని. మేము ఇలా చేస్తే కొడతామని. ఏం చేస్తాం, దానికి టెర్రరిస్ట్ క్యాంప్స్ని కొట్టాము. కొట్టిన తర్వాత మనం ఏమన్నాము, వీ డోంట్ వాంట్ టు ఎస్కలేట్ వార్ అని చెప్పాము వాళ్ళకి. అందుకనే మనం యుద్ధం చేయడానికి ఇంకా ముందుకు పోలేదు. కానీ కంప్లీట్ రెడీగా ఉన్నాం. ఎందుకు మనకు తెలుసు, పాకిస్తాన్ వాళ్ళకి మనం వాళ్ళు ఫేస్ డౌన్ అయిపోతే వాళ్ళు చాలా ఆర్మీకే పోయినట్టు అవుతుందన్నమాట. కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారని మనకు తెలుసు అన్నమాట. దానికోసం ఫుల్లీ రెడీ అయిపోయాం. అనుకున్నట్టే వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అనుకున్నట్టే మనం రెడీగా ఉన్నాము. అన్ని వాళ్ళు చేసిన బాంబులు ఒక్కటి కూడా పనిచేయలేదు. సో దాట్ సిచ్యువేషన్ హెస్ కమ్. దెన్ వీ అటాక్డ్ అగైన్. మళ్ళీ ఇంకోసారి చేసాం, లాహోర్ని, సియాల్కోట్ని, ఆ ఏరియాస్లో మనం చేసామన్నమాట. పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇప్పుడు, దానికి బదులు కాశ్మీర్లో బాంబింగ్ చేస్తుంది, ఆర్టిలరీ బాంబింగ్ సరిహద్దుల్లో పెడుతుంది. కరెక్టేనా? అవును. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ నా. వాళ్ళకి ఏం తోచట్లేదు. అరే మనం ప్లేన్లు పంపిస్తే ప్లేన్ పడిపోతున్నాయి, మిసైల్ పంపిస్తే ఇండియాలో కొట్టేస్తున్నారు. ఇండియా ఎయిర్ డిఫెన్స్ చాలా బాగా అయిపోయింది. ఏం తోచక ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాశ్మీర్లో సరిహద్దుల్లో బాంబింగ్ చేస్తున్నారు. సరిహద్దుల్లో ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళు కాశ్మీరీస్. మరి ఆ కాశ్మీర్ కోసమే మనం ఫైట్ చేస్తే కాశ్మీర్ని ఎందుకు కొడుతున్నారు మనం ఆలోచించాలి. ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళకి తెలుసు, పంజాబ్ బార్డర్లో మనం ఫైర్ ఓపెన్ చేస్తే సరిహద్దు అంతా ఓపెన్ అయిపోతుంది. సరిహద్దు ఓపెన్ అయిపోతే మనం కూడా లాహోర్ మీద ఫైర్ చేయొచ్చు. అట్లా చేస్తే వాళ్ళకి ఇంకా పెద్ద దెబ్బలు అనమాట. అప్పుడు పాకిస్తాన్లో హల్లాగుల్లా అయిపోతుంది, ఇలా యుద్ధం అయిపోయిందని. అందుకని జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రమే ఈ యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అలా చేస్తే ఏంటి, బోర్డర్లో ఉన్న ప్రజలు, వాళ్ళు గొల్లలు, వాళ్ళు క్యాటిల్స్ ఉంటాయి, అంతే ఇంకేం చేస్తారు పాపం నోమాడ్స్, వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు అనమాట. వాళ్ళు పాకిస్తాన్ తిట్టారంటే ఇంకా బాంబులు వేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, బాబు మాకు శాంతి కావాలి, మీరు ఎందుకు ఎట్లా చేస్తున్నారు అని అంటున్నారు అనమాట. సో అలా పెడితే ప్రెషరు, దెన్ ద ప్రెషర్ విల్ కమ్ ఆన్ మన పొలిటికల్ పార్టీస్, కాశ్మీర్లో పార్టీస్. వాళ్ళు అంటారు, ఎందుకు మమ్మల్ని చంపుతున్నారు మీ యుద్ధం మధ్యలో, ప్లీజ్ యుద్ధం ఆపనని. సో దే వాంట్ ఏ వే ఆఫ్ స్టాపింగ్ వార్, ఈ కాన్ఫ్లిక్ట్. వాళ్ళకి తోచట్లేదు ఏం చేయాలి. మనం చేసింది మనం వాళ్ళు ఒక స్టెప్, మనం వేసిన స్టెప్ వాడు వేసాడు, మళ్ళీ మనం వేసాము. ఇప్పుడు మూడో స్టెప్ వేయడానికి వాడి దగ్గర ఏం లేవు. మళ్ళీ ట్రై చేస్తాడు, నిన్నలాగే ఏదో మిసైల్స్ వేసే, ఏదో ఎయిర్ క్రాఫ్ట్ పంపించి ట్రై చేస్తాడు. కానీ దానికంటే ప్రెషరు ఇంకో సైడ్ నుంచి మొదలు పెడుతున్నాడు అనమాట. యుద్ధం ఆపుతానికి
ఓకే. ఒక ట్రై చేస్తున్నాడు. కానీ వాడికి ఎందుకు యుద్ధం ఎలా ఆపాలి? ఓడిపోకుండా ఆపాలి. రైట్. ప్రజలు అనకూడదు అరే పాకిస్తాన్ ఓడిపోయింది అందుకు ఆపిందని. సురేంద్రనాథ్ గారు, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కూడా నిజంగా పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి అనుకునే మనం ఆలోచించినప్పుడు, ఒక బాధ్యత గల దేశం అయితే ఉగ్రదాడి జరగంగానే, ఇంకో దేశంలో ఉగ్రదాడి జరగంగానే ఉగ్రవాదం అంతానికి మేము సహకరిస్తామను, లేకపోతే ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామను ఒక స్టేట్మెంట్ రావాలి అది అక్కడ ఉన్న పాలకుల నుంచి. కానీ అట్లా కాకుండా వాళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులని, లేకపోతే మాకు అణుసామర్థ్యం ఉంది, భారత్ మాపై దాడి చేస్తుందేమో అని భుజాలు తడుముకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా పరిశీలించడం మీద ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా పాక్ ఉద్దేశం అనేది తేటతెల్లమైపోతుంది. ఏమంటారు? అవును, నిజమే మీరు అన్నది మాట 100% కరెక్ట్. వాళ్ళ ఉద్దేశం ఎలాగో కాశ్మీర్లో మళ్ళా అల్లకల్లోలం చేపించి మళ్ళా టెర్రరిస్టులను పంపించి శాంతి భంగం చేయాలని వాళ్ళ ఉద్దేశం. అది నంబర్ 1 ట్రై చేశారు, అది అవ్వలేదు, అది ప్రాబ్లం వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియా ఇస్ స్ట్రాంగ్, ఇండియా కెన్ డూ ఎనీథింగ్ దే వాంట్. మన కొడితే మన మీద వాళ్ళు యుద్ధం చేయడానికి సామర్థ్యం లేదని వాళ్ళకి తెలుస్తుంది. కానీ యుద్ధం ఆపాలి ఎట్లాగో, అందుకనే ఇవన్నీ వంకలు పెడుతున్నారు. కానీ దాని కంటిన్యూషన్గా ఒక్క పాయింట్ అండి, అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంటే కాశ్మీర్ అభివృద్ధి చెందుతోంది అనే ఒక ప్రచారం అయితే చాలా పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. అక్కడ ప్రజల నుంచి కూడా అలాగే స్పందన వస్తుంది. కానీ ఈ రోజున ఖచ్చితంగా కాశ్మీర్ మారలేదు, ఇదివరకటి పరిస్థితులే అక్కడ ఉన్నాయి అని నిరూపించటమే ఇటు ఉగ్రవాదులు కానివ్వండి, లేకపోతే వెనకాల ఉన్న పాకిస్తాన్ లక్ష్యం కానివ్వండి అనుకోవచ్చా? కాశ్మీర్ మారలేదని నిరూపించడమే లక్ష్యం. కరెక్ట్, వాళ్ళు అలా అంటున్నారు. కానీ నిజంగా విదేశీయులు వచ్చి చూస్తున్నారు, మన దేశం వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు పరిస్థితులు మారినాయండి. కాశ్మీర్ వాళ్ళ భాష మారిపోయింది. వాళ్ళకి కావాల్సింది ప్రోగ్రెస్, వాళ్ళకి కావాల్సింది శాంతి, వాళ్ళకి కావాల్సింది ఎకానమీ డెవలప్మెంట్. మరి వాళ్ళకి కావాల్సింది పాకిస్తాన్తో కలవటం కాదు. వాళ్ళు పాకిస్తాన్ చూశారు, బలూచిస్తాన్లో ఏమవుతుందో, పాకిస్తాన్లో ఏమవుతుందో, సింధులో ఏమవుతుందో, పంజాబ్ ఇలాంటి డామినేషన్ ఎట్లా ఉందో వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు అన్ని. కాబట్టి ఈ జనరేషన్ కాశ్మీరీస్ అది కోరటం లేదు. సురేంద్రనాథ్ గారు, ఒక్క విషయం ఆలోచిస్తే ఈరోజు పాకిస్తాన్కి మనల్ని ఎదుర్కొనేంత ఆర్మీ శక్తి ఉందా? ఏంటి అసలు దాని బలం ఏంటి, దాని ధీమా ఏంటి? ఎందుకు ఇలా కవ్వింపు చర్యలకు పదే పదే పాల్పడుతున్న సిచ్యువేషన్ ఉంది? ఒక ఆర్మీ ఆఫీసర్గా, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా మీ అంచనాలేంటి? నేను చెప్తాను. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రమ్ ద టైం వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఇదే మాట అంటున్నారు, ఇంకా యుద్ధం అవ్వదు, అయితే మేము బాంబులు వాడతాము, మేము ఇండియాని నాశనం చేస్తాము, మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, అండమాన్ నికోబార్ దాకా వేసే మిసైల్స్ ఉన్నాయి, ఇట్లా బెదిరింపులు పెడతారనమాట. వాళ్ళ మనసులో అనుకున్నారు మన దగ్గర శక్తి ఉంది, ఇండియాతో యుద్ధం అంతా చేయదు యుద్ధము, కాబట్టి చిన్న చిన్న పనులు చేసి నేను కాశ్మీర్లో పట్టుకుందామని. వాళ్ళ ఐడియా అది. కాశ్మీర్లో కల్లోలం చేసి కాశ్మీర్ని తిప్పేసి తీసుకుందామని. యుద్ధం చేసి తీసుకోలేరు కాశ్మీర్ని, ఛాన్స్ లేదు. ఇండియాతో యుద్ధం చేస్తే వాళ్ళు ఓడిపోతారు, ఛాన్స్ లేదు. అందుకని ఎప్పుడు న్యూక్లియర్ అంటారు. మన ఇండియాకి కూడా తెలుసు న్యూక్లియర్ వెపన్ వాల్యూ ఏంటో అందరికి తెలుసు. న్యూక్లియర్ వెపన్ ఎప్పుడు వాడతారో మనకు తెలుసు. వాళ్ళు ఒక్క బాంబు వేస్తే మనం డిస్ట్రాయ్ చేస్తామని వాళ్ళకి కూడా తెలుసు. కానీ పైకి ప్రజలకి చూపించాలన్నమాట, మేము ఇండియాతో వార్ వస్తే మేము న్యూక్లియర్ వెపన్ వాడతాము అని. అది అప్పుడు చూసేసారు. ఇప్పుడు ఒక్క మాట్లాడాలి ఎవరు న్యూక్లియర్ గురించి ఈ లాస్ట్ 2-3 డేస్ నుంచి. కానీ సురేంద్రనాథ్ గారు, ఇక్కడ మీరన్న పాయింట్ కనుక తీసుకుంటే, సరే ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలు వాటికి సపోర్ట్ చేస్తూ ఉగ్రదాడులు చేయించడం కానీ ఇదొక ఎత్తు అయితే, మరోపక్క ప్రగల్భాలు పలకడం గత 15 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు పాకిస్తాన్లో. కానీ ఈ రోజు వరకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరన్న పాయింట్లోంచే గెలవలేము అని తెలిసి కూడా ఏంటి పాక్ ఎందుకు యుద్ధం చేస్తోంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈరోజు బలాబలాల్ని లెక్కేసుకున్నా కూడా, ఎటు చూసినా కూడా పాక్ గెలవటం అనేది చాలా కష్టమైన పని అనేది అందరూ చెప్తున్నమాట. ఏంటి పాక్కున్న ధైర్యం ఏంటి? పాక్ ధైర్యం లేదు. పాక్ తెలుసు యుద్ధము ఆపాలి, కానీ ఎలా యుద్ధం ఆపాలి? వాళ్ళు మన ప్రజల్లో వాళ్ళు చెప్పుకోండి మేము గెలిచాము అని చెప్పుకుంటానికి, ఇంకోటి ఏమిటి మా పరువు పోలేదు అని చెప్పుకుంటానికి. ఈ రెండు మధ్యలో యుద్ధం ఆగితే వాళ్ళు హ్యాపీ అనమాట. అది వాళ్ళు స్టార్ట్ చేసింది ఎందుకు? కాశ్మీర్లో రెవల్యూషన్ అయిపోతుందని. ఆ రెవల్యూషన్ పోయింది, ఫెయిల్ అయిపోయింది. అది ప్రజలందరూ మన ఇండియాకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపుతాం ఎట్లా చేయాలి? మేము గెలిచినట్టు చూపించాలి వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. లేకపోతే ఆర్మీకి పరువు పోతుంది. పరువు పోతే ఆర్మీ దిగిపోతుంది కిందకి. అర్థమైంది? ఆర్మీ అసలు దేవుడు అనమాట పాకిస్తాన్లో. అల్లా ఆర్మీ అండ్ ఇది టుగెదర్ అనమాట ఆ కంట్రీని రూల్ చేసేది. అటువంటి కంట్రీ అది. ఆర్మీకి పరువు పోయిందంటే నెక్స్ట్ టైం పైకి రాలేరు వాళ్ళు. దేశంలో రెవల్యూషన్ వచ్చేస్తుంది.
అందుకని వాళ్ళు ఎలాగైనా సరే ఈ యుద్ధంలో మనం చూపించాలి, మనము ఇండియా సమానము, మనం ఊరికే ఒప్పుకుంటున్నాము శాంతి కోసం అని అట్లా చూపించాలి. అది నిన్న ట్రై చేశారు, అవ్వలేదు. అందుకని ఇప్పుడు ప్రజల మీద ప్రెషర్ పెట్టి, కాశ్మీరీ ప్రజల మీద ప్రెషర్ పెట్టి ఆపిస్తానికి ట్రై చేస్తున్నారు. అంటే కాశ్మీర్లో ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చిందని చాలా తేటతెల్లం అయిపోయింది కాబట్టి ఈ రోజున సరే గెలవలేమని తెలిసినా కూడా అంటే గెలుపు సాధ్యం కాదు, అదొక పాయింట్. అయితే అసలు మనం గెలిచాం అనే ఫీలింగ్ కూడా పాకిస్తాన్ ప్రజల్లో కలిగించిన సాధ్యమయ్యే పని ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో లేదు 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 వాళ్ళకి తెలుసు. అందుకనే ఈ యుద్ధం ఆపుతానికి ఓన్లీ లాస్ట్ ఛాన్స్ ఏంటి, కాశ్మీరీ ప్రజలు మనకి శాంతి కావాలని మన దేశం మీద ప్రెషర్ పెడతారని హోప్ అన్నమాట వాళ్ళకి. ఇంటర్నేషనల్ కమిటీ ఏమైంది, ఎవరు మాట్లాడలేదు. మీరు అమెరికా నిన్నే వైస్ ప్రెసిడెంట్ గారు ఆ యుద్ధం వాళ్ళిద్దరి మధ్యన మేమేం జోక్యం చేసుకోమన్నారు. అవును. సో బిగ్ పవర్స్ ఆర్ నాట్ కమింగ్ టు హెల్ప్ పాకిస్తాన్. ఇంకా చైనా ఒక సైడ్ ఉంది కానీ ఏం మాట్లాడ, శాంతి కావాలంటాను కానీ ప్రెషర్ పెట్టలేదు ఇండియా మీద ఆపమని అమెరికా లాగా. సో ఆ అస్త్రం కూడా పోయింది. ఇంకొకటే అస్త్రం మిగిలింది, అది పాపం కాశ్మీరీ పీపుల్ని దేంటి నలిపేసి వాళ్ళతోనే చేపించేసి ఎలాగో యుద్ధం ఆపుతారు. కానీ ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్గా ఒక్క విషయం అండి, ఎందుకంటే గతంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి భారత్ పాకిస్తాన్ మధ్య, కానీ ఈసారి ఉన్న సిచ్యువేషన్ని ఏ విధంగా అంచనా వేయచ్చు? ఎందుకంటే గతంలో శాంతి అసహనం ఇవన్నీ అంటే సహనం వహించాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ఇటువంటి వచనాలన్నీ భారత్ చెప్తూ దాన్ని అనుసరిస్తూ వచ్చింది. కానీ ఈసారి సిచ్యువేషన్స్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్ని మనం ఉపేక్షించకూడదు భవిష్యత్తు కోసం అనేది. నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందంటారా ఈసారి? ఎందుకంటే మనము రిలైజ్ చేసాం, మనం శాంతి మాట్లాడుతుంటే పాకిస్తాన్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. వీళ్ళెప్పుడు శాంతి మాట్లాడితే ఎట్లా యుద్ధం ఆపేస్తారని. వాజ్పేయి గారు వెళ్తే మళ్ళీ అక్కడ కార్గిల్లో యుద్ధం మొదలుపెట్టారు. ముషరఫ్ గారు వస్తే ఇంకా వేరే చేశారు. ఇక్కడ మళ్ళీ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తే పఠాన్ కోడ్ చేశారు, చూసారా? సో ఎలాగైనా సరే ఆ బ్యాలెన్స్ కాకూడదని పాకిస్తాన్ ఆర్మీ లేకపోతే డీప్ స్టేట్ పాకిస్తాన్లో ఎప్పుడు ట్రై చేస్తాం అనమాట. మనము శాంతి అని మన 26/11 అయినప్పుడు 2008లో మన ఏమన్నారు, మన ప్రణబ్ ముఖర్జీ గారు, ది వార్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ అన్నారు. ఎందుకు? వార్ వస్తే మనకు చాలా నాశనం అవుతుంది, రెండు సైడ్లు ఆప్షన్ కాదన్నారు. దాని తర్వాత మనం డోసర్ పట్టుకున్నాం, ఒకళ్ళు ఇద్దరు పట్టుకున్నాం అంతే. సో మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే మనం రియలిస్టిక్గా ఉండాలి. ఏంటి, ఒకవేళ వాడు తప్పు చేస్తే వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి, పనిష్మెంట్ ఇవ్వకపోతే వాడికి అలా చేస్తానే ఉంటాడు. కాబట్టి మన రియాక్షన్ చాలా హార్డ్గా ఉండాలి, నిలకడగా ఉండాలి, వాడికి లెసన్ చెప్పాలి. ఈ మూడు మనం పెట్టుకున్నాం. కానీ ఎలా చెప్పాలి? ఆవేశంతో కాదు, ఆలోచించి మంచి ప్లాన్ వేసి అప్పుడు చేయాలన్నమాట. అప్పుడు వాడు ఏం చేస్తే మనం దాని మీద మనం ఇంకో స్టెప్ ఉంటాం, ఇంకోసారి చేస్తే ఇంకో స్టెప్ వేయగలం అనమాట. ఇప్పుడు చిన్న లెంపగా వేస్తాం, నెక్స్ట్ బాక్స్ చేస్తాం, థర్డ్ ఇంకో వేరేగా కొడతాం. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్కి అట్ వన్ స్టేజ్ దే డోంట్ నో మనం యుద్ధం గెలవలేదో తెలుసు వాళ్ళకి, కానీ ఏదో వంక పెట్టుకుని సమితికి వస్తారు అనమాట. ఇవాళ కూడా అలా డిఫెన్స్ మినిస్టర్ గారు అన్నారు, వీ వాంట్ టాక్స్ విత్ ఇండియా, ఇఫ్ నాట్ దట్ విల్ యూజ్ గన్స్. అది ఊరికే బెదిరించడం అనమాట, వాళ్ళ ప్రజలకు చెప్పుకుంటానికి. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ వర్డ్ వీ వాంట్ టాక్స్ అని. బట్ ఇట్ డస్ ఇండియా వాంట్ టాక్స్ అంటే మీరే రావాలి మన దగ్గరికి. మనం అంటలేదు, మనం అన్నా ముందు నుంచే ఎస్కలేషన్ అయిపోయింది, ఇంకేమి చేయము, ప్లీజ్ కమ్ డౌన్ అంటే వాళ్ళు రావట్లేదు. ఎలాగో చూపించాలి మేము కూడా కొట్టగలమని, అది కొట్టలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాగో టాక్స్కి మనం సంధి చేసి ఈ యుద్ధం విరామం చేయాలని. వాళ్ళకి అది పట్టట్లేదు. అది ఇప్పుడు ఆ విదేశాలు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. సురేంద్రనాథ్ గారు, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఈ రోజున పాక్ ఆర్మీ ఏం చేస్తోంది, పాక్ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎటువంటి కుట్రలు చేస్తోంది, ఉగ్రవాదులు ఎటువంటి పనులు చేస్తున్నారు, తర్వాత భారత్ ఎలా రిటార్ట్ ఇస్తోంది, ఎట్లా ప్రతిదాడులు చేస్తోంది, ఇవన్నీ కూడా ఈ జనరేషన్ గమనిస్తున్నారు. కానీ ఈ జనరేషన్లో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది, ఏంటంటే గతంలో పాక్తో యుద్ధం వచ్చినప్పుడు భారత్ ఏ విధంగా డీల్ చేసింది, అటు ఆర్మీ పరంగా కావచ్చు, ఇటు దౌత్యపరంగా కావచ్చు, ఏ విధంగా డీల్ చేసిందని ఒక క్వశ్చన్ రేజ్ అవుతోంది. మీలాంటి అనుభవజ్ఞులు చక్కగా ఆ విషయాలను షేర్ చేయొచ్చు. మా గురించి ఒక్కసారి అటువంటి విషయాలు షేర్ చేస్తారా? ఇరు దేశాల మధ్య గతంలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా భారత్ వ్యవహార శైలి ఆ రోజున ఉంది, ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఇటువంటి విషయాలకు సంబంధించి చూడండి. మనం 65 వార్లో మనం సంధి చేసుకున్నాం, ఓకే, మనం క్యాప్చర్ చేసుకుని ఇచ్చేసాం, కాశ్మీర్ తీసుకుని ఇచ్చేసాము, మిగిలిన చోట్ల ఇచ్చేసాము.
71లో కూడా అట్లాగే చేస్తాం. ఎందుకు మనకి మన నేబరింగ్ కంట్రీస్తో, పొరుగు దేశాలతో మన శాంతి ఉండాలని మన 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 దేశంలో మన గాంధీ గారు చెప్పినది మాట, నెహ్రూ గారు చెప్పిన మాటలు అనమాట. మన పొరుగు వాళ్ళతో మనం చక్కగా ఉండాలని. ఓకే, అందుకనే కార్గిల్ వార్ అయిన తర్వాత కూడా మనం మళ్ళా ముషరఫ్ గారు వచ్చారు ఇండియాకి, మీకు గుర్తుందో లేదు, సంధి చేయడానికి, శాంతి చేయడానికి. సో అన్నిటికీ మనం ఒప్పుకున్నాం. కానీ వాళ్ళలో ఆ ఐడియా మారలేదు. ఈ కాశ్మీర్ మాత్రం ఈజ్ జుగ్లర్ వేన్ అన్నాడు మొన్న కూడా ఆయన, వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఆ మాట మళ్ళీ ఆయన కుసుకొచ్చాడు. సో ఎవ్రీ టైమ్ యు ఆర్ సేయింగ్ కాశ్మీర్ ఈజ్ ద ఇష్యూ, రెస్ట్ ఈజ్ నథింగ్. కాశ్మీర్ మాకు రాకపోతే మేము యుద్ధం చేస్తూనే ఉంటాము. ఓకే, ఇది 2 డిఫరెంట్ కంట్రీస్, వీఆర్ నాట్ వన్. మన పాకిస్తాన్ వెళ్ళి అడిగారు అనుకోండి, మీకు తెలుసు తెలీదో, చాలా మంది విదేశీయులు వెళ్ళి పాకిస్తాన్ మీరు ఏంటని అడిగితే వీఆర్ నాట్ ఇండియా అంటారు. ఓకే, అర్థమైందా? అంటే వీఆర్ ఆపోజిట్ టు ఇండియా. వీఆర్ నాట్ ఇండియా. ఇండియా ఏంటి? ఒక సెక్యులర్ కంట్రీ, బట్ వీఆర్ నాట్ ఇండియా. ఓకే, ఆ దేశానికి ఐడెంటిటీ లేదు. ఏం ఐడెంటిటీ ఉంది పాకిస్తాన్ అని? సడన్ గా 1947లో ఒక కంట్రీ క్రియేట్ చేశారు, రిలీజియన్ మీద క్రియేట్ చేశారు. కానీ ఆ రిలీజియన్ ఎక్కడిది? అన్ని ప్రాంతాల్లో ఉన్న పీపుల్ వేరు, సింధీస్ వేరు, పంజాబీస్ వేరు, బలూచిస్ వేరు, పఖ్తూన్స్ వేరు. కానీ రిలీజియన్ మీద పెట్టారు కంట్రీ. అందుకని వాళ్ళు చెప్తారు వీఆర్ నాట్ ఇండియా అంటారు. ఇప్పుడు ఆ దేశాన్ని కలపడానికి చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. బలూచిస్తాన్లో ఇది ఇన్సర్జెన్సీ ఉంది, పఖ్తూనిస్తాన్లో ఇన్సర్జెన్సీ ఉంది, సింధులో వాళ్ళకి పెద్ద సపోర్ట్ లేదు. అందుకనే ఎలాగో దేశాన్ని దగ్గర రావాలంటే ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి, కామన్ ఇష్యూ, అదేంటి కాశ్మీర్. అందుకని కాశ్మీర్ మేము మొదలు పెడితే మళ్ళీ దేశంలో కొంచెం సామరస్యం వస్తుంది, మళ్ళీ ఏకత వస్తుంది అనుకుంటున్నారు అన్నమాట. కానీ ఒక విషయం ఆలోచిస్తే కనుక ఇక్కడ పాక్కి సంబంధించి కొన్ని దేశాలకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. సో దౌత్యపరంగా ఆ దేశం కొన్ని దౌత్యపరమైన సంబంధాలు నెరుపుతోంది. గతంలో గల్ఫ్ దేశాలు కూడా ఒక మతపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుండే. కానీ ఈ రోజున ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటండి అసలు ఆ దౌత్య సంబంధాల విషయంలో? దౌత్య సంబంధ విషయాల్లో గల్ఫ్ కంట్రీస్ కూడా ఇప్పుడు దే ఆర్ నాట్ సైడింగ్ పాకిస్తాన్. చాలా వాళ్ళకి రిలేషన్షిప్ మన ఇండియాతో ఉన్నాయి. మీరు చూసారు, మన సౌదీ అరేబియాతో, యుఏఈతో, ఆ దేశాలన్నీ అంటున్నాయి మరిచి మనకు వాళ్ళకున్న డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, నాట్ ఇన్ పాకిస్తాన్ అని. ఓకే, అది అందుకని దట్ దే వాంట్ గుడ్ రిలేషన్స్ విత్ ఇండియా. ఇండియా ఇస్ ద బిగ్ మార్కెట్, పాకిస్తాన్ ఈ మార్కెట్ నో మార్కెట్. సో ఈ దేశాలు కొన్ని ఏళ్ల కిందట మేము విల్ పుట్ మనీ ఇన్ కాశ్మీర్లో కూడా అన్నారు. వి సెడ్ yes, మీరు పెట్టుకోవచ్చు అన్నారు. సో దే వాంట్ బిజినెస్, దే వాంట్ శాంతి, దే హ్యావ్ లెఫ్ట్ ఆల్ దట్ ఉగ్రవాదం, దట్ ఐఎస్ఐఎస్ అండ్ ఆల్, వాటిని వదిలేశారు వాళ్ళు ఈ దేశాలన్నీ. వాళ్ళకి కావాల్సింది పీస్, శాంతి కావాలి. వాళ్ళకి ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్. ఇండియాతో వాళ్ళకి సంబంధాలు కావాలి. వాళ్ళు పాకిస్తాన్ పేరు పెట్టుకుని, రిలీజియన్ పేరు పెట్టుకుని ఇప్పుడు వాళ్ళ కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒక టర్కీ